హాయ్ గాయ్స్, మమస్ తేజ 12th వీక్ నామినేషన్ డే 2. నిన్న ముగ్గురు అయిపోయి ఇంకా ఎక్స్‌కంటెస్టెంట్ నలుగురు వచ్చి నామినేట్ చేస్తున్నారు. సూపర్ పాయింట్స్. అండ్ ఎవరెవరు నామినేషన్ ఉన్నారు అందరికీ తెలుసు. ఒక్క విష్ణుప్రియ తప్పితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని అప్డేట్స్ కోసం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న నాకు ఫస్ట్ మిడ్ నైట్ గురించి చెప్తాను. గౌతమ్ గురించి అసలు ప్రేరణ, యష్మి జీర్ణించుకోలేకపోతున్నారు తెలుసా. గౌతమ్‌ని ఫ్యామిలీ వీక్ వాళ్ళు వచ్చి టాప్ 5లో పెట్టినట్టుకో. లైక్ ఏంటి అంటే గౌతమ్ అసలు ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ ఇప్పుడు వరకు ఎందుకు వచ్చాడు? ఇప్పుడు వరకు వచ్చి ప్రతి కంటెస్టెంట్ గౌతమ్ స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్తున్నాడు. టాప్ కంటెస్టెంట్ అంటే తనేంటో తను చూపించుకున్నాడు. తను టాప్ కంటెస్టెంట్ అయ్యిండు. అంటే లోపల చాలా కుల్ అనేది ఉంది. లైక్ ప్రేరణ పడుకునేటప్పుడు లైక్ ముందు నబీల్ ఉంటే కూడా చెప్తుంది. ఎప్పుడు ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ టాప్ వరకు అంటే తను గేమ్ ఆడాడు. తను ఏంటో చూపించుకున్నాడు. గౌతమ్ టాస్క్లు బాగా ఆడాడు. ప్లస్ నామినేషన్ పాయింట్స్‌లో గ్రేట్ డిఫెండింగ్. ఈవెన్ యష్మితో కూడా చెప్తున్నాడు. గౌతమ్ వెళ్ళిపోవాల్సింది ఏంటి అంటే లోపల కనిపించిన కుళ్ళు. ఆ కుళ్ళు ఉంటే ఎప్పుడు ఉండదు. స్పోర్ట్స్‌మెన్‌షిప్ అనేది ఉండాలి. వాళ్ళకి అసలు స్పోర్ట్స్‌మెన్‌షిప్ లేదు. నిజంగా కెనడా బ్యాచ్‌కి అసలు సపోర్ట్ చేసేటోళ్ళకి దండం పెట్టాలిరా బాబు. వెనకాల చాలా బ్యాక్ బిచ్చింగ్‌లు చేస్తున్నారు. అండ్ గౌతమ్ అందుకని ఇప్పుడు అంత రైజ్ అయ్యాడు. కింద నుంచి పైకి. అండ్ ఈరోజు వచ్చే కంటెస్టెంట్ సీత, ఫస్ట్ మణికంఠ. దాని తర్వాత ఇంకా ఇద్దరు గురించి మాట్లాడుకుంటే సీత. ఏమన్నా పాయింట్స్ చెప్పింది యష్మి గురించి. పక్కనోనికి ఎట్లానో నీ మీద అంత లేదు. మనమే అనుకుంటున్నాం యష్మితో. లైక్ తను చెప్పింది బ్యాక్ పిచ్చింగ్ అన్నా, లైక్ ఏంటి ఇయన్నీ మాట్లాడడం అన్నా, లైక్ టాస్క్‌ల విషయంలో అన్నా అంత క్లారిటీ లేదు. అంత కన్‌ఫ్యూజన్ లేదు. లైక్ ఏంటి అంటే యష్మి స్టార్టింగ్‌లో బానే ఆడుతుంది. మధ్యలో కొంచెం గేమ్ డిస్టర్బ్ అయిందని అనిపించింది. కరెక్ట్‌గానే చెప్పింది సీత. నాగమణికంఠ మాత్రం నిఖిల్‌కి, నబీల్‌కి మాత్రం ఒక రేంజ్‌లో చెప్పాడు. నువ్వు ఇక్కడ ఎమోషన్స్ పెట్టుకోవడానికి రాలేదు. సాక్రిఫైస్ అని పెట్టుకోవడానికి రావట్లేదు. నీ గేమ్ నువ్వు ఆడు అని మణికంఠ వచ్చి నామినేట్ చేయని ఇన్‌పుట్స్ చెప్పాడు. ఇన్‌పుట్స్‌తో నామినేట్ చేశాడు. తను మంచి కోసం చెప్పాడు అసల మణికంఠ. ఈవెన్ నబీల్‌తో కూడా అంతే. ఎందుకు సాక్రిఫైసెస్ చేస్తున్నావు? నీ గేమ్ నువ్వు ఆడు. బయట జనాలు అందరికీ చాలా మంచి ఒపీనియన్ ఉంది అని చాలా మంచి ఇన్‌పుట్స్ నిఖిల్ కన్నా, నబీల్ కన్నా నామినేట్ చేశారు. కానీ వీళ్ళేం అర్థం చేసుకుంటారు నన్ను నామినేట్ చేసుకున్నందుకు రివర్స్ అనుకుంటారు. కెనడా బ్యాచ్ గురించి తెలిసిందే కదా! అండ్ దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత లాస్ట్‌లో నైనిక వచ్చి చెప్తది చూడు అసలు ప్రేరణకి. అంటే గౌతమ్ గురించి ఎక్కువ టాపిక్ వస్తుంది. అంటే లైక్ గౌతమ్ గురించి ఈమెన ఆదిత్య ఓం మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మళ్ళీ లోపలికొచ్చినందుకు. కర్మ ఇట్స్ బ్యాక్ అని ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టాడు. లోపలికి రాగానే మొత్తం యష్మిని ఒక రేంజ్‌లో నువ్వు ఏదైనా తప్పుంటే ప్రేరణను నామినేట్ చేస్తావా అని చెప్పాడు. ఎక్కడ నామినేట్ చేసింది? గ్రూప్ గేమ్. ఆ రోజు మళ్ళీ గౌతమ్ టాపిక్ వచ్చింది. ఆల్రెడీ తను వాళ్ళ సంచి టెస్క్ ఆళ్ళందరిని కాపాడే వాళ్ళ గేమ్ ఆళ్ళ ముగ్గురు రెడ్ కలర్ ఏసుకునే డ్రెస్. గౌతమ్ వాళ్ళ గురించి సాక్రిఫైస్ చేస్తే కూడా ప్రేరణ గౌతమ్‌ని నామినేట్ చేసింది తప్పితే నిఖిల్‌ని మాత్రం నామినేట్ చేయలేదు. ఆ విషయం తప్పని తెలిసి కూడా ఎవరు నిఖిల్‌ని నామినేట్ చేయలేదు. అక్కడే గ్రూప్ గేమ్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇన్‌పుట్స్ ఇచ్చారు. మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, నిజంగా ఆడుతున్నారని. అక్కడ దొరికిపోయారు. ఈవెన్ యష్మి అన్న, ప్రేరణ అన్న, ఆదిత్య ఓం మాత్రం పాయింట్స్ మొత్తం ఒక రేంజ్‌లో చెప్పాడు అసల. అస్సల ఆళ్ళ మంచిగా గ్రూప్ గేమ్ కాకుండా, ఫ్రెండ్స్ కాకుండా ముందు నుంచి బయటకొస్తే చాలా బావుంటది. ఆళ్ళ గ్రూప్ గేమ్ ఆడేవాళ్ళ గ్రాఫ్ అనేది చాలా తగ్గిపోతుంది నేను చెప్తున్నా కదా! అండ్ దాని తర్వాత నైనిక కూడా నబీల్‌కి అదే చెప్పింది. నువ్వు కప్ గురించి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఇలా ఆడుతున్నావు అని చెప్పింది. లైక్ కప్ గురించి వచ్చినప్పుడు మధ్యలో షేర్ అంటాడు కదా! కప్ గురించి వచ్చినప్పుడు కూడా మధ్యలో బ్యాక్ బిచింగ్ చేస్తున్నాడు అనిపించింది. గౌతమ్ మొన్న తనకి హెల్ప్ చేశాడు టాస్క్‌లో. మళ్ళీ గౌతమ్ గురించి ఒక స్మాల్ వర్డ్ ఏదో మాట్లాడిండు. అమ్మో! గౌతమ్‌తో జాగ్రత్తగా ఉండాలి, చెప్పాలి అని అన్నాడు. లైక్ ఏంటి అంటే ఎవరిని నమ్మడానికి లేదు. ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఒక పాయింట్స్ ఒకళ్ళు చెప్తున్నారు. లైక్ బ్యాక్ బిచింగ్ అనేది కామన్ బిగ్ బాస్ హౌస్‌లో. సో, అది జనాలు చూసేదానికి, ఆడియన్స్ చూసేదానికి ఎనకాల పాయింట్స్ అనేవి చాలా చాలా డిఫరెంట్‌గా అనిపిస్తున్నాయి. యష్మినైనా కూడా అంతే. అసలా వాళ్ళందరూ అసలు ఫస్ట్ జీర్ణించుకోలేకపోతున్నాడు. టాప్‌లో ఉన్న గౌతమ్‌ని. బ్యాక్ బిచింగ్ అని ఎనకాల పాయింట్స్ అన్న ఏ కంటెస్టెంట్ వచ్చినా గాని ఎక్స్ కంటెస్టెంట్ గౌతమ్ విషయంలో ఒక సిమిలర్ ఉంటున్నాడు. వాళ్ళకి చెప్పే పాయింట్స్‌లో గౌతమ్ పక్కా. ఈవెన్ ప్రేరణ గురించి చెప్తే మాత్రం నువ్వు కిచెన్ టాస్క్‌లో గౌతమ్ ఏమి సరిగ్గా చేయట్లేదు కిచెన్‌లో చెప్తున్నానన్నావు. మరి అలాంటిదే వేరే వాళ్ళు చేయకపోతే నువ్వు ఎందుకు ఓన్లీ గౌతమ్‌నే కావాలని ఇప్పించి, పనిష్మెంట్ ఇప్పించి అంటే ఏంటి అంటే సమ్‌వాట్ ఫేవరెటిజం. ఇదనేది చాలా ఎక్కువ నడుస్తుంది. సో, మనం చూసి కరెక్ట్ కంటెస్టెంట్ ఎలిమినేట్ చేయడం చాలా మంచి పద్ధతి. ఇదనమాట 12th నామినేషన్. మామ సీజన్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.